వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 69 రివ్యూ. నిన్నటి ఎపిసోడ్లో సింధూర, చంటి, చెంచలమ్మ ముగ్గురు కలిసి గుడికి బయలుదేరుతారు. గుడికి బయలుదేరిన తర్వాత చాముండి, రవిబాబు వాళ్ళ అమ్మా నాన్నలందరూ కలిసి ఒకచోట మాట్లాడుకుంటూ ఉంటారు. మన స్థానం మనకు దక్కాలంటే గుడికి వెళ్ళిన సింధూర మళ్ళీ తిరిగి రాకూడదు. బావా, నువ్వు చేయాల్సింది ఏమైనా ఉంటే చేసేయి. నీకేం కావాలో నాకు తెలుసు, నీకు కావాల్సింది నీకు దక్కుతుంది అని రవిబాబుతో చెప్తుంది. ఇక నేను చూసుకుంటాను కదా అంటాడు రవిబాబు. మరి సింధూరకు ప్రాణహాని కలిగేలాగా ఏదైనా ప్లాన్ చేస్తాడో ఏమో రవిబాబు, చూడాలి. ఇంకా చంటి కారులో వెళ్తూ ఫస్ట్ టైం అనమాట తన కారులో కూర్చోవడం, ఆ ఏసీ ఫీల్ అవ్వడం, ఇదంతా అబ్బో కింద వెళ్తున్న కారే ఇలా ఉందంటే మేఘాల్లో వెళ్ళే ఫ్లైట్ ఎలా ఉంటుందో ఏమో అనేసి ఒక్క నిమిషం కూడా వాళ్ళు మనశ్శాంతి కావాలని చెంచలం అడుగుతున్నా కూడా వాగుతూనే ఉంటాడనమాట. పాపం చెంచలమ్మ అయితే తల పట్టుకుంటుంది ఆ చంటివాగుడికి. ఎంతసేపటికి అయినా కూడా ఆపకుండా మాట్లాడుతూనే ఉంటాడనమాట. ఇంకా ఓపిక పట్టలేక కారు ఆపించి, ఇంకా నువ్వు దిగేసే చంటి అంటుంది. ఎందుకమ్మగారు అంటాడు, నువ్వు ముందు దిగురా అంటుంది. చంటి కారు దిగాక వచ్చిన దారినే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపో అంటారు. అదేంటండి అంటాడు. కాస్త మనశ్శాంతి కోసం గుడికి వెళ్తున్నాము. కారు ఎక్కిన దగ్గర నుంచి విసుగు విరామం లేకుండా అదే పనిగా వాగుతూనే ఉన్నావు. 2 నిమిషాలైనా నోరు మూసుకొని ఉండలేవా? నీ వాగుడితో తలనొప్పి తెప్పిస్తున్నావు మాకు, నిన్ను భరించడం మా వల్ల కాదు అంటుంది చెంచలమ్మ. అయ్యో తప్పైపోయిందండి, ఇంక మీరు మాట్లాడమని అడిగితే తప్ప నేను ఇంక మాట్లాడనండి, ఒట్టండి అంటాడు. సరే నోరు మూసుకొని కూర్చోలాగైతే కారు ఎక్కుకొని మళ్ళీ ఎక్కించుకుంటారు. తర్వాత చెంచలమ్మ ఒకసారి ఒకతనికి శిక్ష వేసి ఉంటుంది. తన భార్య బిడ్డల్ని చూసుకోకుండా ఊరు నుండి బహిష్కరించుతుందనమాట. అతనికి ఫోన్ చేస్తాడు రవిబాబు. చెంచలమ్మ మీద నీకు ఇంకా పగ తీరింది అనుకోలేదు నేను. నీకు ఇంకా పగ ఉంది కదా, నీకు నీ భార్య బిడ్డల్ని దూరం చేసి ఊరి బహిష్కరణ చేసి నేను వేరే ఊరికి ఎలా పంపించిందో, ఇప్పుడు తన కోడలతో తను మీ ఊరిలోకి గుడిలోకి వస్తుంది కాబట్టి తనకి ఇష్టమైన తన కోడల్ని నువ్వు దూరం చెయ్యని సింధూరం చంపే ప్లాన్ తనకు అప్పచెప్తాడు. చెంచలమ్మ వాళ్ళు గుడికి రీచ్ అయిపోతారనమాట. అక్కడ పూజారి గారు వెయిట్ చేస్తూ ఉంటారు వీళ్ళ కోసము. చెన్నకేశ్వర్ గారు కాల్ చేసి ఉంటారని. తర్వాత గుడిలోకి వెళ్ళి తనకు కావాల్సిన సామాన్లన్నీ పూజారికి ఇస్తారనమాట. అప్పుడు పూజారి గారు సింధూరకు ఇక్కడికి వచ్చాక పూర్తిగా దైవం మీద లగ్నం చేసి మనసంతా తడి బట్టలతో అది రావి చెట్టు చుట్టూ తిరిగి అక్కడ పూజ చేయాలి, దీపం వెలిగించాలి అని చెప్తారు. తర్వాత ఇదే గుడిలో ఒక రాత్రి నిద్ర చేస్తే ఉన్న దోషాలన్నీ పోయి మంచి జరుగుతుంది అని చెప్తారు. తర్వాత చంటి ఒక బిందె తెచ్చిచ్చి ఆ బావి దగ్గరికి వెళ్ళి మీరు స్నానం చేసి ఈ బిందెతో నీళ్లు తీసుకురండి అమ్మాయి గారు, తర్వాత గుడి అంతా శుభ్రం చేసి ముగ్గులు వేసి మీరు పూజ చేద్దురు కానీ ఈ లోపల మీరు వచ్చేసరికి నేను దేవుణ్ణి మొక్కుంటూ ఉంటాను, మీకు అంతా మంచి జరగాలని అని చంటి పంపిస్తాడు సింధూరని. మళ్ళీ సింధూర వెళ్తుంటే అమ్మాయి గారు, మీరు కోనేరు దగ్గర చాలా లోపలికి దిగకండి, జారుతుంది కాబట్టి మీరు ఒడ్డున కూర్చొని బిందెతో నీళ్ళు తీసుకొని తల మీద పోసుకోండి, అంతే జాగ్రత్తగా ఉండండి అని చాలా జాగ్రత్తలు చెప్పి పంపిస్తాడు. తర్వాత చంటి అక్కడ రావి చెట్టు కింద ఉండే నాగదేవతకి దండం పెట్టుకుంటాడు. అమ్మ నాగదేవత, మా చెంచలమ్మ సింధూరమ్మ గారు ఇద్దరు చాలా మంచివాళ్ళు. ఈ విషయం నేను నీకు చెప్పకపోయినా దేవతమైన నువ్వు నీకు తెలుసు కదమ్మా. మా చెంచలమ్మ గారు మా సింధూర అమ్మాయి గారిని కాలు కందనివ్వకుండా, కాలు కింద పెట్టకుండా, కంటతడి రాకుండా చూసుకుంటారు. ఏ ఎత్తైనా ఇలా చూసుకుంటుందా అమ్మా? కాబట్టి తన కోడలికి ఎటువంటి దోషాలు ఉండకూడదనేసి దోష నివారణ కోసం ఇక్కడికి తీసుకొచ్చారు. నువ్వు ఆ శివయ్య మా అమ్మాయి గారి మీద దయ చూపించి దోషాలు పీడలు ఏమున్నా కూడా అవన్నీ పోయేలాగా చేయండమ్మా అనేసి దండం పెట్టుకుంటాడు నాగదేవతకి. సింధూర తలస్నానం చేసేసి బిందెతో నీళ్లు తీసుకొని వస్తూ ఉంటుంది. చెంచలమ్మ గుడి మెట్ల మీద కూర్చొని చూస్తూ ఉంటుంది తన పూజ అంతా. సింధూర గుడిమెట్లన్నీ శుభ్రం చేసి నీళ్లతో కడుగుతూ ఉంటుంది. అక్కడ ఒక సన్యాసి గారు అదే జపం చేసుకుంటూ కూర్చొని ఉంటారు. నీళ్ళు అయిపోతాయని మళ్ళీ చంటి నీళ్లు తేవడానికి వెళ్తాడు. అలా చంటి ఆడుతూ పాడుతూ సింధూరకి శ్రమ లేకుండా అన్ని విషయాల్లోనూ సహాయంగా ఉంటున్నాడు. తర్వాత నాగమ్మ దేవత దగ్గర పూజ చేస్తూ ఉంటుంది సింధూర. అప్పుడు చంటి పాట పాడుతూ టవల్తో అలా తిప్పుతూ ఉంటాడనమాట. ఆ పైన ఉన్న ముడుపు ఊడిపోయి చేతిలో గాజులు పడతాయి, నెత్తి మీదంతా పసుపు కుంకుమ పడుతుంది సింధూరకు. చంటికి ఇవేమీ అర్థం కావు కదా, అంటే భర్త లేని ఆడవాళ్ళ మీద పసుపు కుంకుమ పడకూడదు, గాజులు చేతిలోకి రాకూడదు అనేసి అవన్నీ నమ్మడు కాదు, తనకు తెలియదు కూడా యాక్చువల్గా పాపం. అలాగ సింధూరం మీద పసుపు కుంకుమ పడడం చూసి చాలా సంతోషిస్తాడు, దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడేమోనని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సింధూర అంత అందంగా ఉంటే పసుపు కుంకుమలో. కానీ ఇలా జరిగినందుకు ఎవరు ఎలా అర్థం చేసుకుంటారో ఏమో, అది రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది. ఇంతలో ఎపిసోడ్ అయిపోయిందనమాట. అందుకని ఇక తరువాయి భాగంలో ఏదో ఒకటి చూపిస్తారు కదా, ఇలా చూపించారనమాట. చెంచలమ్మ సింధూరాల దగ్గరికి ఒక సన్యాసి గారు వచ్చి ఎప్పుడు ఏమి జరగాలన్నది ఆ దైవ నిర్ణయం, బాధపడకు తల్లి, నువ్వు పోగొట్టుకున్న పసుపు కుంకాలని మళ్ళీ ఆ శివయ్య నీకు ప్రసాదిస్తాడు అని సింధూరకు చెప్తాడు ఆ సన్యాసి. త్వరలోనే నీ నుదిటి మీదకి సింధూరం వస్తుంది అని దీవిస్తారాయన. నీ మెడలో 3 ముళ్ళు పడతాయి,
ఇది జరిగి తీరుతుంది అని చాలా ఖచ్చితంగా చెప్తారు ఆయన. చంటి అయితే చాలా సంతోషిస్తాడు అమ్మాయి గారికి మంచి జరుగుతుందని. కానీ సింధూర, చెంచలమ్మ మాత్రం చాలా ఆశ్చర్యపోతారు ఇది ఎలా జరుగుతుంది అనేసి. ఎందుకంటే చెంచలమ్మ తన కోడలికి పెళ్లి చేయకూడదు అనుకుంది కదా, సింధూర కూడా అదే అనుకుంటోంది కదా, మా అత్తమ్మకి ఇష్టం లేనిది నేను ఏదో చేయదని. కాబట్టి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో రేపటి ఎపిసోడ్ అయితే చాలా చాలా బాగుండబోతుంది. తప్పకుండా చూడండి. తప్పకుండా ఫటాఫట్ సీరియల్ రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి మంచి సీరియల్ రివ్యూస్, బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.